మైమోనిడ్స్ 13 సంవత్సరాలు వచ్చినప్పుడు మతోన్మాదులు స్పెయిన్ లోని కార్డోబా నగరంపై దాడి చేశారు. మతం మార్చుకో లేదా చనిపో అని బలవంతం చేశారు. ఆయన తండ్రి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కుటుంబాన్ని తీసుకుని రాత్రిపూట పారిపోయాడు. ఆ రాత్రి మైమోనిడిస్ నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మనిషి ఎక్కడ పుట్టాడు అనేది ముఖ్యం కాదు, మనిషి ఎలా లేస్తాడు అనేది ముఖ్యం. సంవత్సరాల తరబడి ఆ కుటుంబం ఒక ఊరి నుండి మరొక ఊరికి పరిగెత్తింది. మొరాకో వెళ్లారు, అక్కడ కూడా ప్రమాదం వచ్చింది. ఇస్రాయెల్ వెళ్లారు, అక్కడ కూడా శాంతి దొరకలేదు. చివరికి ఈజిప్ట్ చేరుకున్నారు. ఈ పరుగులో మైమోనిడిస్ అన్న మాట చాలా శక్తివంతమైంది. నేను ఇల్లు పోగొట్టుకున్నాను, కానీ జ్ఞానం పోగొట్టుకోలేదు. ఈజిప్ట్ లో ఉన్నప్పుడు ఆయన జీవితంలో చాలా పెద్ద విషాదం వచ్చింది. ఆయన తమ్ముడు డేవిడ్ వ్యాపారి కుటుంబానికి డబ్బు సంపాదించడానికి సముద్రంలో వెళ్ళాడు. ఆ నౌక తుఫాన్లో మునిగిపోయింది. తమ్ముడు మళ్ళీ తిరిగి రాలేదు. మైమోనిడిస్ ఆ బాధను వివరిస్తూ ఇలా రాశాడు: నా సోదరుని మరణం తర్వాత నేను సంవత్సరాల పాటు మంచం మీద నుండి లేవలేకపోయాను, కానీ బాధ నన్ను ఆపలేదు. బాధ నన్ను మేల్కొల్పింది. బాధ వచ్చినప్పుడు విరిగిపోవడం సులభం, కానీ బాధను శక్తిగా మార్చుకోవడమే నిజమైన తత్వశాస్త్రం. మైమోనిడిస్ వైద్యుడిగా పనిచేశాడు. ఈజిప్టు రాజు సలాడిన్ కు వ్యక్తిగత వైద్యుడయ్యాడు, కానీ ఆయన ధనవంతులకు మాత్రమే చికిత్స చేయలేదు, పేదవారికి ఉచితంగా చికిత్స చేశాడు. మైమోనిడిస్ చెప్పాడు, శరీరం మరియు మనసు రెండు ఒకే నాణేనికి రెండు వైపులు. శరీరాన్ని నయం చేయకుండా మనసును నయం చేయలేవు, మనసును నయం చేయకుండా శరీరాన్ని నయం చేయలేవు. అంటే మన శరీర ఆరోగ్యం మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మైమోనిడిస్ చెప్పిన మాటలలో ఒకటి చాలా ప్రసిద్ధ వాక్యం ఉంటుంది: నీకు తెలియదు అని తెలిసినప్పుడే నీకు నిజంగా తెలుసు అని అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాను, వినండి. నీకు తెలియదు అని తెలిసినప్పుడే నీకు నిజంగా తెలుసు అని అర్థమవుతుంది. అంటే ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మనిషి ఎవరు అంటే, అన్ని తనకు తెలుసు అని అనుకునే మనిషి. నిజంగా జ్ఞానవంతుడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, నేర్చుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు జ్ఞానానికి అంతు లేదు అని. మైమోనిడిస్ జీవితంలో ఒక పెద్ద సూత్రం ఉంది. దాన్ని ఆయన బంగారు మధ్యమ మార్గం అని పిలిచాడు. అర్థం ఏమిటంటే, జీవితంలో రెండు అంచులు ఉంటాయి. ఒకవైపు అతిగా చేయడం, మరొక వైపు ఏమి చేయకపోవడం. ఈ రెండు వైపులు తప్పే. ఉదాహరణ, డబ్బు విషయంలో అతిగా ఖర్చు పెట్టడం తప్పు, ఏమీ ఖర్చు పెట్టకుండా పిసినారిగా ఉండటం కూడా తప్పు. మధ్యలో ఉండటమే సరైన జీవితం. కోపం విషయంలో కూడా ఎప్పుడూ కోపంగా ఉండడం తప్పు, కానీ ఎప్పుడూ కోపం రాకపోవడం కూడా సరికాదు. సరైన సమయంలో సరైన కారణానికి కోపం రావడమే బుద్ధిమంతుని లక్ష్యం. మైమోనిడిస్ సత్యం గురించి ఒక శక్తివంతమైన మాట చెప్పాడు: సత్యం ఎక్కడి నుండి వచ్చినా సత్యమే. అంటే ఏమిటంటే, నీకు ఇష్టమైన మనిషి చెప్పినా, నీకు అసహ్యమైన మనిషి చెప్పినా, నీ మతం వాడు చెప్పినా, వేరే మతం వాడు చెప్పినా, సత్యం అనేది మారదు. ఇది ఆయన ముస్లిం తత్వవేత్తల నుండి, గ్రీకు తత్వవేత్తల నుండి నేర్చుకున్నాడు. ఒక యూదు పండితుడు శత్రుమతస్థుల నుండి నేర్చుకున్నాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు సత్యానికి మతం లేదు అని. మైమోనిడిస్ చివరి రోజులలో ఒక ముఖ్యమైన విషయం జరిగింది. ఆయన చాలా అలసిపోయాడు, ఒళ్ళంతా నొప్పి. ఆయన దగ్గరకు విద్యార్థులు వచ్చారు. గురువు గారు, విశ్రాంతి తీసుకోండి అన్నారు. ఆయన నవ్వాడు. పని చేయడమే నా విశ్రాంతి అన్నాడు. ఆయన చనిపోయే వరకు రాస్తూనే ఉన్నాడు, నేర్పుతూనే ఉన్నాడు, చికిత్స చేస్తూనే ఉన్నాడు. మైమోనిడిస్ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి? 1. జీవితం ఎంత కష్టంగా ఉన్నా నేర్చుకోవడం ఆపకు. 2. నీకు తెలియదని చెప్పగలగడమే నిజమైన జ్ఞానం. 3. సత్యం ఎక్కడి నుండి వచ్చినా స్వీకరించు.